మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. లోయల్ మానేరు డ్యామ్ లో ఇటీవల 2 మత్స్యకారులు చనిపోయిన ఘటనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల ఐక్యత వచ్చే బడ్జెట్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించాలి. మత్స్యకారులను మరణిస్తే 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మరణిస్తే 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎల్ఎండిలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. మత్స్యకారుల ఐక్యత. నమస్తే మిత్రులారా, నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మార్చి 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందల మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, రేపు 16వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి బడ్జెట్లో అని, అదేవిధంగా గత 10-12 సంవత్సరాల నుంచి 986 మంది తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు చనిపోయి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో రాకుండా చాలా గందరగోళంలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మత్స్యకారుల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందల మత్స్యకారుల సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్కెట్లపై సంపాదించబడుతున్న మత్స్యకారులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మత్స్యకారులు మన ఈ రాష్ట్రంలో దేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తున్నటువంటి మత్స్యకారుల ప్రాణానికి విలువ లేకుండా పోయింది. కాబట్టి ఈ మధ్యకాలంలోనే లోయర్ మానేరు డ్యాంలో రాజేష్ అని అదే జంపన్న అని 2 మత్స్యకారులు 4 రోజుల క్రమంలోనే లోయర్ మానేరు డ్యాంలో చనిపోవడం జరిగింది. కాబట్టి మత్స్యకారుల ప్రాణానికి విలువ లేకుండా ఉన్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మత్స్యకారుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి చనిపోయిన కుటుంబాలకు అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్తే మిత్రులారా, మత్స్యకారుల సమస్యలు చాలా ఉన్నాయి. వాస్తవంగా చనిపోయిన తర్వాత వాళ్ళకు చెల్లించాల్సిన ఎక్స్గ్రేషియో కూడా వాళ్ళకు 5 లక్షలే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దాన్ని 20 లక్షలు పెంచాల్సిందిగా మా టీఎంకేఎంకేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొన్న లోయర్ మానే డ్యాంలో చనిపోయిన పెసర్ జంపయ్యను మేకల అజయ్ వాళ్ళకు 20 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. గణేష్ టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. దిగువ మానేరు జలాశయంలో ఇటీవల మత్స్యకారులు పెసరు జంపయ్య, మేకల అజయ్ వాళ్ళ 2 కూడా చేపలు వేట చేస్తూ చనిపోవడం జరిగింది. సంబంధిత కుటుంబాలను మత్స్యశాఖ నుంచి ఇదివరకు పరామర్శించిన దాఖలు లేవు. కాబట్టి మత్స్యకారుల జీవితం గాలికి వదిలినటువంటి ఒక ఆకులేకలా ఉన్నది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీడియా ద్వారా వేడుకోవడం జరుగుతుంది.